We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. So I'm going to speak something very, 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 very powerful. Amen. Hallelujah. నేను లాస్ట్ వీక్ నేను చాలా విషయాలు చెప్పాను. మీరు వెళ్ళి వింటే దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క చాప్టర్ ఓపెన్ చేస్తుంది. And then I'm talking about how you have to seize your destiny that is lying in the hands of the unreasonable people. మీ గమ్యము ఎవరైతే దేవుని యొక్క మాటకు ఎరుగరో, లేకపోతే some hard-headed people, merciless people, దేవునికి భయపడని కొన్నిసార్లు క్రూరమైన మనుషుల యొక్క a wicked men hands లో your destiny is seized there. It is lying there. It is arrested there. And then you have to take it by force. Amen. Hallelujah. 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 నేను దాని గురించి I'm talking in various dimensions. Amen. Hallelujah. దీనిని ఏమంటే we are on war against the principalities. ఆ మాటలు చదువుతా ఉంటే నాకు ఈరోజున వాక్యం చెప్పాలని ఎంత ఆశ ఉందో, మౌనంగా ఉండాలని కూడా అంతే అనిపిస్తూ ఉంది. ఎందుకని అంటే నా జీవితంలో చూడనంత భయంకరమైన వికెట్నెస్ ఈ దినాల్లో చూస్తున్నాను నేను. సో చాలామందికి చూసినప్పుడు కూడా వాళ్ళకి ఏం సెన్సిటివిటీ ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళ హృదయం మొద్దుబారిపోయింది. Their spirits were not active. Their spirits were insensitive. Two things make insensitive. One is no presence of God. దేవుని యొక్క సన్నిధికి దూరంగా వెళ్ళిపోవటం. రెండోది sin, పాపము. It hardens your heart. And people become very, very insensitive. And when you see ఇలాంటి ఈవెంట్స్ని మీరు చూసినప్పుడు ఏమవ్వాలంటే you need to shut yourself, hide yourself. Amen. Hallelujah. ఇంకా చెప్పాలంటే cover yourself with the mantle of prayer. Amen. Hallelujah. 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 I don't know whether I can tell the entirety of these words today. And actually I want to talk about the upper room, and then I want to talk about one word from 1 Kings. రెండు వచనాలు చదువుదాం, and then let's see how the Holy Spirit leads us. Amen. Hallelujah. Let's turn to Acts chapter 1. అపొస్తల కార్యములు మొదటి అధ్యాయము, and then we also read Acts chapter 2. అపొస్తల కార్యములు మొదటి అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుదాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయెలునకు రాజ్యంను మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. It is not for you to know times or epochs which the Father has fixed by his own authority. తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. Hallelujah. Hallelujah. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమునంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. Hallelujah. 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 Everybody say power. The answer for unstable times or wicked times is the power of the Holy Spirit. చెడ్డ కాలములు or ఏదైనా ఎనీ గివెన్ సిచ్యువేషన్, అనుకోని పరిస్థితులు or the things that you do not expect sometimes,
మన జీవితంలో ఎక్స్పెక్ట్ చేయని ఆకస్మికంగా జరిగే యాక్సిడెంట్ లాంటి సిచ్యువేషన్స్, వీటన్నిటికీ సమాధానం ఏంటంటే యు బీయింగ్ empowered by the power of the Holy Ghost. Hallelujah. దేవుని యొక్క ఆత్మశక్తి చేత బలపరచబడటం, that is the solution. Amen. Hallelujah. And then you see what the Lord said. Now verse 4, 4వ వచనం, 5వ వచనం. Yeah. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. హల్లెలూయా. హల్లెలూయా. నా వలన మీరు వినిన. ఆమేన్. హల్లెలూయా. ఎవ్రీబడీ సే వినిన. చాలా మంది విని వెళ్ళిపోతారు, బట్ వెరీ ఫ్యూ పీపుల్ అప్లై. నా వలన మీరు వినిన తండ్రి యొక్క కొరకు. ఓ హల్లెలూయా. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. I want to talk about this thing in a very, very powerful way here today. నా వలన మీరు వినిన. I mean, దేవుడు మీతో ఎన్ని వాగ్దానాలు మాట్లాడుంటాడు ఇప్పటిదాకా. హల్లెలూయా. నా వలన మీరు వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అంటే నేను ఏ టైంలో ఉన్నాను, నాకు ఏం జరుగుతుంది, నాకు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ఐ మీన్ నా సిచ్యువేషన్ ఏంటి, నేను దాని గురించి కాదు ఎదురు చూడాల్సింది. నేను దేని గురించి కనిపెట్టుకోవాలంటే దేవుడు నాతో ఏం మాట్లాడితే దాని గురించి నేను కనిపెట్టుకొని ఉండాలి. Some people's minds were just distracted everywhere. I mean, ఇంత భయంకరమైన పరిస్థితులు చూస్తున్నప్పుడు కూడా నాకేమనిపించింది అంటే, I mean, when see that somehow by the grace of God, దేవుని యొక్క మహాకృపను బట్టి, see, I mean, the Lord has taught me something very powerful. అదేంటంటే, ఏదన్నా భయంకరమైన పరిస్థితి జరిగినప్పుడు, I mean, I go and grieve, but I come out of it by the grace of God and shut myself in the place of prayer. When John was beheaded, ఆ వార్త ప్రభుకు తెలిసిన వెంటనే he went into a seclusion. ఆయన ఒంటరిగా ఒక ప్లేస్కి వెళ్ళిపోయాడు. Because as much as you grieve, you don't let grief overtake you. మనం ఎంత బాధపడిన, ఎంత దుఃఖంలో ఉన్న దానిని మనము మోసుకొని వెళ్ళకూడదు. You should not be buried in grief. Amen. Hallelujah. The other day I was praying for my sister, and the Lord gave me a powerful word. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, the self hurts that we carry it for years and years. మన కలిగిన గాయాల్ని years and years మనం దాన్ని క్యారీ చేస్తూ ఉంటాం. I'm telling you, your hurts will blind you to flow in the anointing that God has given you. ఏ గాయములు మీరు పెట్టుకొని ఉంటారో అవి ఏం చేస్తాయి అంటే, దేవుని యొక్క అభిషేకం మీలో నుంచి ఫ్లో అవ్వకోకుండా మీకు గుడ్డితనం కలుగు చేస్తాయి అవి. Or sometimes it makes you heavy. You, instead of flowing in the anointing, you will flow in the hurt. And then the Lord told me something very powerful. అదేంటంటే, తాను ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. Amen. Hallelujah. Hallelujah. In other words, the way the Lord told me is, I mean, it just took 3 days for me to heal from all the wounds that the people have put upon me. Son, while my people are taking years and years to get healed. Come on. Hallelujah. Hallelujah. మనుషులందరూ నాకు చేసిన ఆ యొక్క గాయముల నుంచి నేను 3 రోజులు రికవర్ అయిపోయాను. ఎందుకంటే ఐ హావ్ బీన్ సీయింగ్ ద జాయ్ దట్ ఈస్ సెట్ బిఫోర్ మీ. కమ్ ఆన్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ నా ప్రజలు దే ఆర్ సీయింగ్ పదాకలు అదే ప్రభా ఇది ఇటైనా ప్రభా ఎక్కడ ఇట్లా ప్రభా నా ఆడబడిచి ఇట్లాగా.
నా బామర్ది ఇట్లాగా, నా ఇది ఇట్లాగా, మా ఇంట్లో వాళ్ళు ఇట్లాగా, మా ఫ్రెండ్స్ ఇట్లాగా, మా ఇంకా పద్దాకలు చూసినప్పుడు కూడా అదే కైండ్ ఆఫ్ లైక్ పీపుల్ క్యారీ దట్ కైండ్ ఆఫ్ వెయిటీ స్పిరిట్ అండ్ దెన్ దట్ బ్యాడ్ కైండ్ ఆఫ్ ఐ మీన్ ఇంకా చెప్పాలంటే దట్ హర్ట్, దట్ వూండెడ్ థింగ్ దట్ ఈస్ డిస్ట్రాయింగ్ ద జాయ్ దట్ ఈస్ సెట్ బిఫోర్ అస్. మీ ముందు ఉంచబడిన ఆ రివార్డ్, ఆ జాయ్, ఇట్ మస్ట్ ఓవర్టేక్ ద పెయిన్ అండ్ ద హర్ట్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ నౌ. హల్లెలూయా. మీరు ఈ రోజున ఎటువంటి బాధలో నుంచి వెళ్తున్నారు, ఎటువంటి ఇది చూడండి, ఆ జాయ్తో వెయిట్ చేసినప్పుడు, ఆ రివార్డ్తో ఐ మీన్ మీరు దాన్ని వెయిట్ చేసినప్పుడు, దాన్ని తూకం వేసినప్పుడు, ఆమేన్, హల్లెలూయా, you don't worry about it anymore. Hallelujah. You have to leave that thing. He rose from the death as if he has never ever hurt. హల్లెలూయా. అసలు గాయపరచబడలేదు అన్నట్లుగా ఆయన ఆ మరణం నుంచి తిరిగి లేచాడు. So that is the power of resurrection that you need to carry. Hallelujah. Hallelujah. మీరు కూడా ఆఫీస్కి ఎట్లా వెళ్ళాలంటే as if nothing happened to you. Amen. You must face life as if nothing happened to you. Come on. Hallelujah. That and power is the answer for the uncertainties of life. Amen. Hallelujah. మీ జీవితంలో అన్సర్టనిటీస్కి ఆన్సర్ ఏంటంటే దేవుని యొక్క ఆత్మశక్తి. Some people just hang on to that. I mean, understand your pain. నేను మీ బాధని చాలా 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 బాగా అర్థం చేసుకోగలను. అర్థం చేసుకోగలిగే కృప దేవుడు నాకు ఇచ్చాడు కనుకనే ఐ మీన్ ఐఎమ్ స్పీకింగ్ దిట్ కైండ్ ఆఫ్ పవర్ఫుల్ సర్మన్స్. I mean, so that it would become healing and a balm and a medicine for your situation. మీ పరిస్థితులకి అది ఒక ఔషధములాగా, ఒక మందులాగా, గిలాదులో దొరికే గుగ్గిలములాగా పని చేయాలని. I mean, I put myself completely. Amen. Hallelujah. 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 Walk out of a situation as if nothing has happened. నా వలన మీరు వినిన తండ్రి యొక్క వాగ్దానము. హల్లెలూయా. నేను ఏం వినదలుచుకోలేదు, నేను ఒకటి విన్నాను. అదేంటంటే ఆ శ్రమలో నుంచి వెళ్ళేటప్పుడు ఒకటి విన్నాను. అదేంటంటే ఒక క్రౌడ్ నా కొరకు వెయిట్ చేస్తూ ఉంది. దట్స్ వాట్ అపోస్టల్ పాల్ ఇస్ సేయింగ్. నా విశ్వాసమును కాపాడుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. నా పరుగును తుదముట్టించితిని. ఐ మీన్ అది మీకు అర్థం అవ్వాలంటే నిజంగా మీరు రన్నింగ్ చేసే అలవాటు ఉంటే మీకు అర్థమైంది. There is something called runner's high. Go and study what is runner's high. ఒక పరిగెత్తే వాడు రన్నర్, ఐ మీన్ ఇఫ్ హీ ఫుల్ఫిల్స్ హిస్ టాస్క్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున 10 కిలోమీటర్ల పరిగెత్తాలన్న టాస్క్ కనుక అతను ఫుల్ఫిల్ చేస్తే అతనికి వచ్చే ఆనందము భూమి మీద ఏ డ్రగ్ తీసుకున్న రాదు. దాన్నే ఇట్ విల్ రిలీజ్ ఎండార్ఫిన్స్. And then that endorphin is very, very powerful, that will help you to handle stress in your life. అందరూ అనుకుంటారు జిమ్కి వెళ్ళేది, ఎక్సర్సైజ్ చేయమనేది డాక్టర్స్ కండలు పెంచడానికి కాదు. కండలు పెంచడానికి కాదు డాక్టర్స్ జిమ్కి వెళ్ళమనింది, బుర్ర పెంచడానికి. ఇది తెలియని వాళ్ళందరూ ఏం చేస్తారంటే బుర్ర తప్పించి మిగిలినవి పెంచుతారు. జిమ్కి వెళ్ళినప్పుడు బుర్ర ఎలా పెరిగి చెప్పమంటారా? ఆ బరువైన దాన్ని మోసేటప్పుడు నీ మైండ్కి ఒకటి డెవలప్ అవుతుంది. ఏంటంటే ద పవర్ టు హ్యాండిల్ ది వెయిట్, ది స్ట్రెస్. ఆమేన్. సో మీరు నిజంగా ఒక భయంకరమైన ఆలోచించేటప్పుడు, మీరు ఈ బరువు మోసినప్పుడు ఎటువంటి స్ట్రెస్ మీ మైండ్ మీద పడిందో సేమ్ అదే స్ట్రెస్ మీ మైండ్ మీద పడుతుంది. సో ఆల్రెడీ మీ మైండ్కి ఈ బరువు మోయటం అలవాటు అయింది కనుక మీకు ఆ చెడ్డ పరిస్థితి నుంచి వెళ్ళినప్పుడు అది ఇది అనుకుంటుంది. అండ్ దెన్ నా దీన్ని హ్యాండిల్ చేయగలిగారు కాబట్టి ఆ స్ట్రెస్ వచ్చినప్పుడు దాన్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. నా ఇప్పుడు దాన్ని హ్యాండిల్ చేసినప్పుడు ఏమైందంటే మీకు హై ప్రెషర్ రాకోకుండా, మీ గుండె పగలకోకుండా, కమ్ ఆన్, దట్స్ ద హోల్ సిస్టమ్ దేర్. అంతేగాని అక్కడికి వెళ్ళి నేను లీన్ అవ్వాలి, నేను ఇది అవ్వాలి అదని చెప్పి ఐ మీన్ ఇంజక్షన్లు చేసుకొని ఐ మీన్ పెచ్చ ఫుడ్ తిని
ఈ రోజున జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ బోర శరీరాలు అంటే బెలూన్ బాడీస్. అంటే బెలూన్ ఇట్లా నొక్కగానే ఎట్లాగా తప్పని పగిలిద్దో, ఈ కంట్లో కూడా ఏదైనా జ్వరం రాగానే మొత్తం ఇట్లాగా అయిపోతాయి. దోస్ ఆర్ ఆల్ పౌడర్ బాడీస్. సీరియస్లీ స్పీకింగ్, మీకు కావాలంటే వెళ్ళి చూడండి, జిమ్ ట్రైనర్స్ వాళ్ళ సిక్ అయినంత ఎవరు సిక్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్ తినరు. దే కంప్లీట్లీ కట్ అవుట్ కార్బోహైడ్రేట్స్, దే ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. అండ్ గబుక్కుని ఏదైనా పెళ్ళికి వెళ్ళి అన్నం తిని వెంటనే వాళ్ళకి 4 రోజులు వరుసగా దే విల్ బీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ వాష్రూమ్. హలో, ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? నేను చెప్పేది అంత అర్థమవుతుందా? నా వలన మీరు వినిన తండ్రి యొక్క వాగ్దానము the only thing that you need to look for in life is what God has spoken to you. నాతో దేవుడే మాట్లాడాడు, మీతో దేవుడే మాట్లాడాడు. And the word కనిపెట్టుకొనుట అనేది అది ఏం సూచిస్తుందంటే, ఇట్ ఇస్ యాక్చువల్లీ టాకింగ్ టు, ఇట్స్ a language that God is speaking to the watchmen. Watchmen, people who watch, people who stand on the high loft. ఆ ఉన్నతమైన ఆ శిఖరము మీద. ఇదివరకు రోజుల్లో దేశం యొక్క ఆ ప్రాకారము దగ్గర నిలబడి వాళ్ళు యుద్ధ సన్నద్ధులై they will be watching whole night. Hallelujah. Hallelujah. Whole night they will be watching as if the enemy is coming. నా వలన మీరు వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు. And then now chapter 2 and verse 1, రెండో అధ్యాయం. సో రెండో అధ్యాయం చదవక ముందు 14వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. లెట్స్ రీడ్ వర్స్ 12, 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి తిరిగి వెళ్ళిరి, యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంలో ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయిరి. Oh, come on, hallelujah. Hallelujah. Come on, hallelujah. 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 మీకు నిజంగా వినాలని ఆశ ఉంటేనే చెప్తాను ఈ మాటలని ఈ రోజున. తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా చాలు. They went into the upper room. Now upper room లో అక్కడికి వెళ్ళిన తర్వాత there were no other requests other than the promise of God. Hallelujah. వాళ్ళు మేడగదికి ఎందుకు వెళ్ళిపోయారంటే, మేడగది దగ్గర ఇక్కడ కింద ఏం జరుగుతుంది దాని గురించి మాట్లాడటానికి లేదు. మేడగదిలో ఏం డిస్కషన్ ఉండాలంటే ఓన్లీ వాగ్దానం గురించి. Come on, hallelujah. 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 It's the upper room. And Jesus went on the mountain to pray. ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేశాడు. నువ్వు కూడా కొండ ఎక్కి ప్రార్థన చేయాలి. నీ సమస్యకి ప్రార్థన చేయాలి. Come on. Hallelujah. 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 That is the place of prayer. ప్రార్థన స్థలం అంటే ఏంటంటే నీ సమస్యలన్నీ ఎత్తి నీ మీద వేసుకొని ప్రార్థన చేయటం కాదు, వాటన్నిటి మీద ఎక్కి ప్రార్థన చేయటం. Come on somebody. Hallelujah. నాకు ఇప్పుడు అర్థమైంది. Now you say to this mountain and then it shall listen to you. Why? Because you sat on the mountain. Hey, come on. Hallelujah. Hallelujah. ఇప్పుడు నువ్వు ఆ కొండ చూస్తే కొండ
నీ మాట వింటది. ఎందుకు వింటది అంటే నువ్వు కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తా ఉన్నావు. ఆయన రాత్రంతా కొండ మీద ప్రార్థన చేశాక ఏం రాయబడిందంటే హీ కేమ్ టు ద లెవెల్ ప్లేస్. అంటే కొండ కింద సమస్యలు ఉన్నాయి, కొండ మీద వాటిని కమ్ ఆన్ హల్లెలూయా. Amen, hallelujah. You need to get on the top of your situations. And then ఇక్కడ ఏమని రాయబడిందంటే వాళ్ళు ఎడతెగక, నా వర్స్ 14 14 వచ్చిన నేను ఆ పేరు చదవట్లేదు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ఎవరిబడితే ఏక మనసు అంటే వాగ్దానం ఒక్కటే, ఇది జరగకపోతే ఇంకొకటి లేదు. నో, కమ్ ఆన్ హల్లెలూయా, హల్లెలూయా. ఏక మనసు. See, that is what upper room is all about. Shut yourself in that place in your life. మీ జీవితాన్ని ఇలాంటి ప్లేస్లో మీరు దానిని మీరు భద్రపరచుకోవాలి. మీరు you must hide yourself in the place like this. ఇటువంటి స్థలంలో మీ జీవితాన్ని దాచిపెట్టుకోవాలి. So now when I pray, I'm really not praying about my situations. I'm praying only the promise. Hallelujah. ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొనుట ఏక మనస్సుతో. These all with one mind were continually devoting themselves to prayer. Continually devoting themselves to prayer. See, upper room people అంటే అక్కడ కూర్చొని అన్న ఫోన్ వచ్చిందన్న వీళ్ళు వస్తాం బ్రదర్ ఇప్పుడు మీరు పే చేసేస్తారు. No, this is not that kind of batch. Amen, hallelujah, hallelujah. Let me announce to you in the name of Jesus, if you have the desire like that to see the things of God in this generation, ఈ తరములో దేవుని యొక్క కార్యాలు చూడాలన్న ఆశ మీకున్నట్లయితే దేవుడు అటువంటి ఆత్మని కూడా ప్రతి ఒక్కరి మీద ఆయన కృమ్మరించాలని ఆశిస్తూ ఉన్నాడు. Where you will become a historian. Come on, hallelujah. Somebody that will shake. ఉన్న పరిస్థితులన్నింటినీ భయంకరంగా what are the things that were there? ఇప్పుడున్న ఈ ప్రస్తుతం ఉన్న ఈ వాయుమండల సంబంధమైన ఈ భ్రష్టత్వంతో కూడిన దురాత్మల సమూహమును. So you need to break that power. Hallelujah, hallelujah. They're all with one mind. One mind. ఎన్ని రోజులు? 10 రోజులు one mind. కొంతమంది మనసు ఈ రోజు ఉండదు, రేపు ఉండదు. 1 గంట తర్వాత ఉండదు, 2 గంటల తర్వాత ఉండదు, 3 గంటల తర్వాత ఉండదు. చంచలమైన మనసు. దీన్ని ద్విమనస్కులు అన్నాడు యాకోబు. People who are double minded, they cannot receive anything from God. దేవుని దగ్గర నుంచి వాళ్ళు ఏమీ పొందుకోలేరు. But you should be one mind with God. Amen. One mind with the word of God. Hallelujah, hallelujah. మరి ఏక మనసు దేవునితో, దేవుడి మనసు లేకపోతే దేవుని మాటతో మన మనసు ఒకటైపోవాలి. Hallelujah, hallelujah. There were some hidden secrets right here. Amen, hallelujah, hallelujah. I believe మీరు వీటన్నిటిని భద్రపరచుకుంటారు అనుకుంటున్నాను నేను. If you become one mind with the promise, మీరు వాగ్దానముతో ఏకమైపోతే, God will release you as a prophet in the nations. దేవుడు ఆయన మిమ్ములను prophetic season release చేస్తాడు ఆయన. In other words, he will make you a prophet, a mouthpiece unto nations. Hallelujah, hallelujah. ఆయన మిమ్ములను తన నోటి బోరగా చేసుకుంటాడు, తన నోరుగా చేసుకుంటాడు ఆయన. Amen, hallelujah. Now I want you to jump from here to 1 Kings chapter 17 and verse 1. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం.
అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడైన ఎలియా అహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో. కమ్ ఆన్, హల్లెలూయా హల్లెలూయా. ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడైన, I could not get over this word. దేవుడు నాతో పదాకల జ్ఞాపకం చేసే మాట ఏంటంటే బిఫోర్ గాడ్, దేవుని ఎదుట అన్నమాట. And Friday, I mean, we screened the sermon which I preached in Guntur in my brother's church. ఎంతమంది విన్నారు మీరు? మీరు వినకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ వినండి 100 సార్లు. Preach a powerful word. And I was speaking something. అక్కడ మాట్లాడుతున్న ఒక బలమైన మాట దేవుడు నా ద్వారా పలికించాడు. And I've been saying it. The greatest fulfillment in your life is not the fulfillment of the promises of God, but the presence of the promise keeper. మీ జీవితంలో గ్రేటెస్ట్ ఫుల్ఫిల్మెంట్ అంటే దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు చూడటం కాదు, వాగ్దానం నెరవేర్చు అని యొక్క సన్నిధిని అనుభవించటం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. And I already told you to read the book Practicing the Presence of God by Brother Lawrence. ఎంతమంది మరి బుక్ ఆర్డర్ చేసి చదువుకున్నారో నాకు తెలియదు. మరి విని వెళ్ళిపోయేవారు. థ్యాంక్ యూ సిస్టర్. Did you read, brother? How many of you read it? 1 2 3 4. హర్ట్ నుంచి అనాయింటింగ్ వచ్చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ తిట్టి మళ్ళీ ఎందుకు నా వాక్య డిస్టర్బ్ చేసుకోవటం. Come on, let's read it. ఎవని సన్నిధిన నిలబడి ఉన్నాను. I like it in the English Bible. It says, as surely as the God of Israel is before whom I stand. Hallelujah. నేను ఎవని సన్నిధిన నిలబడి ఉన్నాను. See, that is what real prayer carries. ప్రార్థన పరులు క్యారీ చేసేది అది, వాగ్దాన పుత్రులు క్యారీ చేసేది అది. ద కస్టోడియన్స్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దానమును కస్టోడియన్స్ గురించి తెలుగు మాట చెప్పాను, సంరక్షకులు. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు క్యారీ చేసేది ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించును. Come on, this man became one with the promise of God, one with the word of God. So God has made him a prophet and then sent him to announce the word with which he became one. Hey, come on, hallelujah hallelujah. తను ఏ మాటతో ఏకమైపోయాడో ఆ మాటని రాజు దగ్గర చెప్పడానికి తన ప్రవక్తగా పంపించాడు. నా మాట ప్రకారము కాక. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంటే ఆహాబు నీకు ఎంతైనా డబ్బులు ఉండొచ్చు, ఎంతైనా బంగారం ఉండొచ్చు, ఎంతైనా ఏదైనా ఉండొచ్చు, నీ క్యాబినెట్ ఎంత పెద్దదని అవ్వచ్చు, నీకు ఎంతమంది మినిస్టర్స్ ఉండొచ్చు, ఈ రోజు నుంచి కంట్రోల్ అంతా నేను తీసేసుకుంటున్నా అన్నాడు. హల్లెలూయా. తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసిన నేను మాట్లాడే దాకా నీ జీవితంలో కరువే కలుగుతుంది. ఈ దేశమంతటి మీద there is famine. Do you understand what I'm saying? మీకు నిజంగా ఇది అర్థమైపోతే మీరు ఏమైపోతారంటే యు బికమ్ addicts. మీరు ఏమైపోతే మీకు ఒక వ్యసనం అయిపోతుంది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానము. అదేమైపోవాలంటే దేవుని యొక్క వాగ్దానముతో మీరు ఏకమైపోవాలి. యు మస్ట్ బికమ్ వన్ విత్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. మీరు దేవుడు మీతో మాట్లాడిన మాట రెండు వేరు వేరు కాదు. ఆమేన్, హల్లెలూయా hallelujah. The better way to give those expressions is Joshua chapter 8
8వ అధ్యాయం. Now let's read verse 18. 18వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను నీవు చేత పట్టుకున్న ఈటను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటి యెహోషువ చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపెను. అతడు తన చేయి చాపగా పొంచి ఉన్న వారు మాటలో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకుని అప్పుడే తగులబెట్టిరి. హాయి వారు వెనక వైపు తిరిగి వచ్చినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశంలోకి ఎక్కుచుండెను. అప్పుడు అరణ్యంలోకి పారిపోయిన జనులు తిరిగి తమను తరంచున్న వారి మీద పడుచుండ్రి కనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవుటకు వారికి వీలు లేకపోయిను. Amen. Hallelujah. 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 Now come on, let's read it. చదువుదాం. పొంచి ఉన్న వారు పట్టణమును పట్టుకొని ఉన్నటకు పట్టణపు పొగ ఎక్కుచునుటయు యెహోషువయు ఇశ్రాయేలులందరిని చూచినప్పుడు. Now let's read verse 26. మినిటికల్ చదువుతారు ఈ వచనాలన్నీ. 26వ వచనం. యెహోషువ హాయి నివాసులందరిని నిర్మూలన చేయ వరకు నిర్మూలము చేయ వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. బా, a man that has become one with the promise. What did the Lord say? దేవుడు ఏం చెప్పాడు యెహోషువకి? Stretch forth your javelin towards this city and I will give it into your hands. నా 18వ వచనం మళ్ళీ చదువుదాం సిస్టర్. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను నీవు చేత పట్టుకున్న ఈటెను హాయి వైపుగా చాపుము పట్టణమును నీ చేతికి అప్పగింతును. నువ్వు చాపితే నేను ఇచ్చేస్తాను. Oh come on, hallelujah. 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 You stretch forth your javelin. మీకు విషయం చెప్పమంటారా? జావెలిన్ ఎంత వెయిట్ ఉంటుందో అదంతా ఆయనది. And do you know the age of Joshua at that time? He must be 80 plus. 80 సంవత్సరాల వయసు ఉండొచ్చు. మనం యెహోషువ అనగానే కుర్రాడు అనుకుంటాం. By the time they crossed the Jordan or యోర్దాను దాటి అక్కడికి వచ్చేసరికి 40 సంవత్సరాలు అరణ్యంలో గడిపారు కదా, టైం అంతా అయిపోయింది కదా. అండ్ దెన్ హీ ఈస్ ఓవర్ 80 years. అండ్ దెన్ 80 సంవత్సరాల వయసులో కూడా తన యొక్క తీవ్రత దేవుని యొక్క మాట పట్ల ఏమాత్రం తగ్గిపోలేదు. మనం కొంచెం 60 దగ్గరికి వస్తున్నాయి అనగానే కూర్చోలేరు, నిలబడలేరు, వంగలేరు, నడవలేరు. Forget about lifting of hands. ఆరాధన చేయమంటే చేతులు ఎత్తలేరు. ఆరాధన ఆరాధన. కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే లెట్ మీ టెల్ యు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మేబీ జావెలిన్ కదా, దేవుడు ఈ రోజున ఆయన వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థన చేయమని. మేబీ గాడ్ ఈస్ టెల్లింగ్ యు టు స్ట్రెచ్ ఫర్ దిస్ ప్రామిస్ టువర్డ్స్ వాట్ యు వాంట్ టు పొసెస్. Hallelujah. Hallelujah. పట్టణం వైపు చాపము. And then what did the Lord said? ప్రభు ఏమన్నాడు? 18వ వచనం. నీ చేతికి అప్పగింతును, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటి యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపెను. Hallelujah. Hallelujah. And then verse 26 is very powerful. 26వ వచనం. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలన చేయ వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. చాచిన తన చేతిని. Hallelujah. 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 దాన్నే అంటున్నాను, you have to see the complete fulfillment of the word of God in your life. దేవుని మాటలు సంపూర్ణమైన నెరవేర్పును చూడాలి మనం. Hallelujah. Hallelujah. And that is the kind of upper room life. ఆ మేడగది అనుభవం ఏంటంటే, నేను మీతో వాగ్దానం చేసిన తండ్రి వాగ్దానం, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకొనుడి. Hallelujah. Hallelujah. వీళ్ళు హాయి పట్టణంలో అంత దేవుడు చెప్పింది అంత స్వతంత్రించుకునే దాకా he did not stretch for. ఆ రోజున 120 మంది వాళ్ళు ఏం చేశారంటే, వాగ్దానం చూసేదాకా వాళ్ళు తమ, so to speak, తమ జావెలిన్, hallelujah,
వారు తమ ఈటెను, తమ నోరును, కమ్ ఆన్ హల్లెలూయా, ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ముడుచుకోలేదు దాన్ని. ఆమేన్. Becoming one with the promise. Let me show you one more man. 2 Samuel chapter 23. 2 Samuel గ్రంథం 23వ అధ్యాయము. And ఇక్కడ నుంచి I will talk about the graduate level, okay? These are all the physical pictures. Everybody say physical pictures. I will show you the spiritual pictures. Amen. Hallelujah. Hallelujah. 2 Samuel chapter 23. Let's read from verse 9. 9వ వచనం చదువుదాం. ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలును తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలు వెళ్ళిపోగా ఇతడు లేచి, ఓ కమ్ ఆన్ హల్లెలూయా, ఓ హల్లెలూయా. ప్రభువు దాదాపు 500 మందికి పైగా ఆయన ఒక్కమారే ప్రత్యక్షమై వారు వాగ్దానం కొరకు కనిపెట్టుకోమంటే దేర్ వర్ 380 people that went off. నాకు టైం లేదా వచనాలు చూపించడానికి, మీరు వెళ్ళి రీసెర్చ్ చేసుకోండి. On the Mount of Olives there were more than 500 people. And 380 people have some other business. 380 మందికి వేరే బిజినెస్ ఉంది. నేను అనుకుంటాను, why did the Lord tell to the 500 people? 500 మందికి ఎందుకు చెప్పాడు ఆయన? వాళ్ళు కూడా ఉండాలని చెప్పాడు కదా. సో 500 మందిలో వెళ్ళిపోయిన 380 మంది దే షుడ్ నాట్ టెల్ టు గాడ్. వాళ్ళు ఏసైకి మా ఇంట్లో కుక్క ఉంది, నాకు కాలు బాగాలేదు, నాకు నడువు నొప్పి వస్తుంది, నాకు ఈ పని ఉంది, నాకు ఆఫీస్లో తంబేయాలి, ఇలాంటి సోదంతా చెప్పాలి. Are you all here with me? నాకున్న సిచ్యువేషన్ మీకు తెలియదు బ్రదర్. let me tell you, whatever your situation is, if you want to see something from God, amen, God is demanding something from you. దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే దేవుడు ఖచ్చితంగా మన దగ్గర నుంచి ఆ తీవ్రత ఆయన కోరుకుంటా ఉన్నాడు ఆయన. Hallelujah. The thing is, ఆ వ్యక్తులు రాకపోయిన పని జరిగింది బికాస్ గాడ్ హ్యాస్ సమ్ అదర్ పీపుల్. బట్ ద సాడెస్ట్ పార్ట్ ఈస్ దోస్ పీపుల్ విల్ మిస్ ఇట్. అందుకే నేను లాస్ట్ వీక్ నీకు చెప్పిన పవర్ఫుల్ స్టేట్మెంట్ ఒకటి ఏంటంటే, దేవా నువ్వు ఈ భూమి మీద ఏమి చేయదలిచావో దాంట్లో నేను లేకుండా మాత్రం, కమ్ ఆన్ హల్లెలూయా, లెట్ ఇట్ నాట్ బి కంప్లీట్ వితౌట్ మీ లార్డ్, ప్లీజ్ ఇంక్లూడ్ మీ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. బతికిన నాళ్ళు దేవునికి ఉపయోగపడని జీవితం బతకటం అంత వ్యర్థమైనది ఇంకొకటి లేదు భూమి మీద. A life that is unuseful to God, దేవునికి ఉపయోగపడని మీ ప్రమోషన్, దేవునికి ఉపయోగపడని మీ యొక్క ఆస్తి, దేవునికి ఉపయోగపడని మీ యొక్క whatever accolades that you might have in this world, it is waste life. It is life wasted. Hallelujah. Amen. నాకు ఏమేమి లాభకరమో వాటిని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా, Amen. Hallelujah. May God raise some aggressive custodians of the promise. Hallelujah. Hallelujah. వాగ్దానం యొక్క సంరక్షకుల్ని, aggressive, violent, క్రూరమైన, Hallelujah. Hallelujah. 10th class ఎగ్జామ్స్ అంటే పిల్లల్ని అరగంట ముందు తీసుకెళ్తారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అరగంట ముందు, చర్చి మాత్రం గంట తర్వాత. All the parents,
మీ కొలమానము వే. పిల్లోడు ఎగ్జామ్ తీసుకెళ్ళడానికి మాత్రం అరగంట ముందు వెళ్ళిపోవాలి. సో ఇంట్లో గంట నుంచి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆ తీవ్రత. There were times and seasons in my life where the Holy Spirit summoned me to spend time with Him. In college నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. I mean to get into my room, just close the doors and then just be in the presence of God. Let's continue reading. ఇశ్రాయేలు వెళ్ళిపోగా ఇతడు లేచి. That is the fire that I'm having. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు తిరస్కరిస్తూ ఉన్నారు. ఈ రోజున దేవుని ఎరుగని వారు దేవుని బిడ్డలను తిరస్కరిస్తూ ఉన్నారు. వీళ్ళు క్రైస్తవులా, వీళ్ళు ఇట్లా ఉంటారా, వీళ్ళు దే స్మెల్ బ్యాడ్, దే లుక్ బ్యాడ్, దే హ్యావ్ బ్యాడ్. లెట్ మీ టెల్ యు, రైజ్ అప్. అరే నేను చెప్తే ఎవరికి అర్థం కావట్లేదు, నేనేదో మీకు సోకులు చెప్తున్నాను కూడా. నో 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 నో, ఐఎమ్ టెల్లింగ్ యూ టు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ and then show to the world that God has blessed you with wisdom that is 10 times greater than them. Come on, hallelujah, hallelujah. దేవుడు మీకు 10 రెట్లు విస్తారమైన జ్ఞానం, వారికి కలిగిన జ్ఞానం కంటే విస్తారమైన జ్ఞానం ఇచ్చాడు. రుజువు చేయండి. హల్లెలూయా. మీరు నిలబడితే మీ పక్కన 1000 మంది కూడా సమానం కాదన్నట్టు. Come on, change everything. ఇక్కడి నుంచి ఒక్క మెట్లు లోతుకి వెళ్దామంటే అందరికీ మనోభావాలు దెబ్బతింటాయి. And people think that I am trying to teach something. And let me tell you, you have to change everything. 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 Discipline how you sleep, discipline how you eat, discipline where you go, discipline what you wear. Come on, everything. Is there a son of Dodo here? Dodo Kumarudu and Eliezer. And then you look at Daniel and the boys, the Hebrew boys, young people. వాళ్ళు ఎదుట ఎవరు? ఆ టైం తినే టైం అసలు పిల్లలకి. While you're young, you have great appetite. రాజు యొక్క భోజన బల నుంచి వాళ్ళకన్నీ ఆఫర్ చేసి ఎవ్రీ డే మేబీ ఏ 9 course meal, maybe a 12 course meal, whatever it is under their head. No, we are not eating it. No. వాళ్ళ ముఖములు ఎలా ఉన్నాయంట? their faces కనిపించింది. ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. ఎలాగా? సౌందర్యముగాను కలగాను కనబడగా. కలగా. నాకు అర్థమైంది. నేను పనులు ఎందుకు చదివిస్తున్నట్టు మీకు అందరికి అర్థం అవటానికి. సౌందర్యముగా ఎందుకని? అసలు మనం కంప్లీట్గా బ్యాన్ చేసాం కదా ఆకులాలములు. బ్రదర్ మీరు డైటింగ్ గురించి బ్రదర్ డైటింగ్ గురించి మనకి ఇది కాదు, మనకి ఆత్మీయత. దిస్ ఆత్మీయత. యూ కంట్రోల్ యువర్ మౌత్, యూ కెన్ కంట్రోల్ యువర్ లైఫ్. కమ్ ఆన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ చెప్తే ఫీల్ అయిపోవటం. లెట్ మీ టెల్, మీరు అందరూ ఫీల్ అవుదురు గాక. But let me speak what I'm speaking. I have a word from God. Come on, hallelujah, hallelujah.
మీ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లినియేజ్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని చూస్తే ఎవరికి అర్థం కాకూడదు. ఎంత అర్థం కాకూడదు అంటే, దేవుడు ఏలియాను పంపించినప్పుడు ద కమ్యూనిటీ ఈజ్ నాట్ మెన్షన్, హిస్ కలర్ ఈజ్ నాట్ మెన్షన్, హిస్ కాస్ట్ ఈజ్ నాట్ మెన్షన్, హిస్ ఫాదర్స్ నేమ్ ఈజ్ నాట్ మెన్షన్, హి ఈజ్ ఓన్లీ మెన్షన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. May kings shake for what you carry and not from where you came from. మీరు ఎక్కడి నుంచి వచ్చారో దాన్ని బట్టి కాదు, మీరు ఏ జాతికి చెందారు, ఎవరికి చెందారు, ఎక్కడి నుంచి వచ్చారు. ఇట్స్ నాట్ అబౌట్ కలర్, కమ్యూనిటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. మే యూ బి నోన్ బై వాట్ యూ క్యారీ, అండ్ యూ క్యారీ ఎ వర్డ్ ఫ్రమ్ హెవెన్. Sharp as a sniper, sharp as an axe blade. కక్కులు పెట్టబడి, రెండంచులు గల పదునైన నుడిపిడి మ్రానుగా. Elijah the Tishbite, that's it. Elijah, నాకు తెలిసి Elijah ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పమంటారా? He came from Christian community. Maybe. Oh, come on. Or maybe a community that is not respected by people. Elijah came from a family that is not given that honor. But Elijah has to be feared for the word that he have become one with. ఏ మాటతో ఏకమైపోయాడో ఆ మాటను బట్టి ఏలియా అంటే వణకాల్సిందే. Come on, hallelujah. May you be feared in your office. May you be feared in your colony. May you be feared in your apartment. May you be feared on this planet. Wherever you step on, hallelujah. Where you tread your soul. మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలమందు మనుషులు వణుకుదురు కాక. Because now you have become one with the promise of God. చెప్పేదాన్ని అర్థమవుతుందా? Does anybody get what I am talking? Hallelujah. Hallelujah. బ్రదర్ నాకు అది లేదు, ఇది లేదు. నీకు వాగ్దానం ఉంది. Become sharper, become sharper, sharpen yourself. Become one with the promise. 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 అందరు తిరస్కరించి వెళ్ళిపోతుంటే ఒక వ్యక్తి ఒక ఎగ్జామ్ రాశాడు, and he became that. Oh, come on, hallelujah. And maybe the fight that you need to fight is the position that you need to secure in the government. Come on, hallelujah. Government will secure చేసుకోవాల్సిన పొజిషన్ ఏమో మరి. I don't know. The fight that you need to fight is maybe that you need to become a tycoon in business. Come on. Hallelujah. Hallelujah. అరే ₹4 వస్తే చాలు. People's attitude will completely change. నా మాట వలన కాక చెప్తున్నా. మేబీ నా మాట వల్ల దేవుడు ఆకాశం తెరిచి నేను ఆశీర్వదించాడేమో. నా మాట వలన కాక. నో. The same mouth that opened the heavens over you can also shut the heavens over you. ఏ ప్రవచన వాక్కు దేవుడు నా నోట్లో పెంచి నీ తల మీద ఉన్న ఇనుములాగున్న ఆకాశం ఎత్తడిలాగున్న భూమిని ఆయన తెరిచాడు. అదే నోటి ద్వారా దేవుడు మూసేస్తాడు కూడా. మీరు భయపెడుతున్నారు బ్రదర్. ఎస్, ఎందుకంటే చాలా మందికి క్రైస్తవ జీవితం అర్థం కాలేదు. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదేంటి అంటే, మీరు పాపం యొక్క బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత మీరు ఎవరికి బానిసలు అవ్వాలి తెలుసా? నీతికి బానిసలు అవ్వాలి, నీతికి దాసులు అవ్వాలి. మరి నీతికి బానిసలు ఎట్లా అవుతారు అంటే, దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సేవకునికి లోబడటం ద్వారా. And now you are prone to attacks. Why? Because నువ్వు విడిపించబడిన తర్వాత ఆ దేవుడిని రక్షించాడు, దేవుడిని కాపాడాడు, నాకు ఇంత గొప్ప రక్షణ వచ్చింది, హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. And then the devil will beat them blue and black. And then they come back and they don't understand why things were happening. Why? Because you've been released from one prison to be a prisoner of love. Oh, come on, hallelujah. Hallelujah.
మీరు ఒక భయంకరమైన ప్రెజర్ నుంచి విడిపించబడ్డారు. దేని చేత బంధించబడాలి? ఇంకో ప్రెజర్లోకి వెళ్ళటానికి. ఆ ప్రెజర్ అంటే దేవుని ప్రేమ అన్న ప్రెజర్, దేవుని వాక్యం అన్న ప్రెజర్, ప్రార్థన అన్న ప్రెజర్, మందిరం అన్న ప్రెజర్. Come on, hallelujah. But that is a happy prison. Hallelujah. Hallelujah. Where you are protected. అదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం సారాంశం అంతా అదే. బ్రిటికల్ ధ్యానం చేయండి తర్వాత. నేను విడిపించబడ్డాను. ఎక్కడ విడిపించబడ్డావు? కూర బండి వేసుకొని సౌండ్ వేసుకొని సైలెన్సర్ పెట్టుకొని తిరగటానికి కాదు. నువ్వు స్ట్రైట్గా దేవుని మందిరానికి రావటానికి, తండ్రి ఇంట్లో ఉండటానికి. కమాన్ హల్లెలూయా. మేడగదిలో ఉండటానికి. కమాన్ హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దేవుడు నీకు ఇచ్చిన దావీదు ఇంట్లో ఉండటానికి. కమాన్, దట్ యు మైట్ బికమ్ ఎ ఛాంపియన్. నేను విడిపించే పేతే, నీ స్వస్థపరిచే పేతే, నేను రక్షణ పొందే పేతే, ఇంకా మీ మొహం చూడండి బ్రదర్. And I am pain and agony, I am telling this. What is your prison? My prison is prayer. Amen. అపోస్తలుడు పౌలు, నీ ప్రెసిడెంట్ అంటే నేను క్రీస్తు ఖైదీని. I am a born slave of Christ Jesus. నేను క్రీస్తు యొక్క ప్రిజనర్ని. నన్ను పట్టుకుంది రోమియోలు కాదు, క్రీస్తు నన్ను. he apprehended me on the road to Damascus. నిన్న దమస్కు మార్గంలో వెళుతుండగా ఆయనను దర్శించాడు, ఆయనను బంధించాడు. ఆ దర్శనం నేను బంధింపబడ్డాను. Oh, hallelujah. 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 The reason why the devil, you have become a target for the devil, is because you are not entrusting to his loving. చెప్పాలంటే లవింగ్ రిస్ట్రిక్షన్. ప్రేమతో ఉన్న బలవంతము లేక ప్రేమపూర్వకమైన దేవుని యొక్క, అందుకే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. హల్లెలూయా. Hallelujah. Hallelujah. And many people don't understand. They kind of think ఏదో చేసేస్తున్నారు, లేకపోతే చర్చ్ చేస్తున్నారు. పాస్టర్, లెట్ మీ టెల్ యు, నాకు అసిస్టెంట్సే లేరు. మెసేజ్ పెడితే ఎవరు రెస్పాండ్ కూడా అవ్వడు. వాట్ ఆర్ యూ ప్రిజన్డ్ బై? మీరు దేని చేత బంధించబడ్డారు? ఈ 120 మంది ఒక వాగ్దానం చేత బంధించబడ్డారు. వారు వెళ్ళి మేడగదులు తలుపేసేసుకొని ఇది సెల్ఫ్ అరెస్టెడ్ దెమ్. వాళ్ళు ఇంకా తలుపేసేసుకొని ఇది జరిగేదాకా ఇంకా బయటికి రావట్లేదు అని అన్నారు. When T.L. Osborne came to India, he has been seeing all kinds of people, speaking religious people, giving lectures, and then ఆ లెక్చర్స్ ఇచ్చేటప్పుడు గుంపులు మంది కూర్చున్నారు. And then he began to preach. తెల్లవాడు కదా అని చాలా మంది వచ్చారు. And then తన హృదయము, he is not satisfied. ఒక అతను వచ్చి అడిగాడు, నువ్వు చెప్తున్నావు, వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి నీకు తేడా ఏంటి అని అడిగారు. చాలామంది ఈరోజు చర్చికి అలాగే వెళ్తున్నారు, గుంపులుగా మోరల్ స్టోరీస్. వాళ్ళు చెప్పేది ఏంటి? ప్రార్థన చేసుకో, వాక్యం చేసుకో, ప్రార్థన చేసుకో, వాక్యం దేవుడిని జీవిస్తారు. అసలు ఏం ప్రార్థన చేసుకోవాలి, ఏం వాక్యం చదవాలి అది చెప్పడం రాదు. కళ్ళు మూసుకొని అందరూ ఏడుస్తుంటారు, వీళ్ళు కూడా ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తుంటారు వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. అండ్ పీపుల్ కాల్ ఇట్ రివైవల్. ఎజ్రా జాము సేపు అంటే 6 hours వాక్యము గ్రహించినట్లుగా దేవుని యొక్క ధర్మశాస్త్రంలో చదివితే వాళ్ళు గ్రహించిన తర్వాత వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఆ వాక్యమును బట్టి. అప్పుడు నెహెమ్యా అన్నాడు, యెహోవా యందు ఆనందం నీ బలం అన్నాడు. Come on, hallelujah. జాము సేపు 6 hours just reading explaining the exposition of the word of God. దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రతి మాటని, see that's what I endeavor. I try to bring the exposition of the word of God. Amen. So that you have that real craving for the real meat of God. Amen. Hallelujah. 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 As I speak today, ఈ రోజున దోదో కుమారులాగా ఏమని రాయబడింది? నెక్స్ట్ వర్డ్స్, what is it about Eliezer? Eliezer గురించి ఏమని రాయబడింది? ఇతడు లేచి చేయి తిమ్మిరిగొని, అతడు లేచి చెయ్యి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పో వరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చెను. Oh, come on, hallelujah. Hallelujah. Come on, hallelujah. నేను వచ్చిన చదివి ఒక రోజున నా నోరు తిమ్మిరయ్యేదాకా ప్రార్థన చేద్దాం అనుకున్నాను. నేను
దట్స్ హౌ ఐ వెంట్ ఇంటు దిస్ మ్యారథాన్ ఆఫ్ ప్రేయర్. ఈరోజు నా కత్తి పట్టుకుని ఎవరిని చంపుతాం? అలాంటి దొదొక్కవాడు ఏదో పట్టుకున్నాడు. ఈరోజు నీ కత్తి ఏంటంటే ఆత్మ ఖడ్గం ఏదనగా దేవుని యొక్క వాక్యము. అండ్ దెన్ అక్కడ ఏమని రాయబడింది? వాట్ ఈస్ అదే మాట రాయబడింది, అదే మాట. స్పిరిచువల్ పిక్చర్, ఇది న్యాచురల్ పిక్చర్. స్పిరిచువల్ పిక్చర్ ఏంటి? ఎఫెసియన్స్ చాప్టర్ 6 and verse 18 ఏమంది? ఎల్లప్పుడూ చదవండి. ఆత్మ వలన ప్రతి సమయం నందును, ఆత్మ వలన ప్రతి సమయమందును, ప్రతి విధమైన ప్రార్థనను, ప్రతి విధమైన, కమ్ ఆన్, హల్లెలూయా 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 హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆత్మ వలన, ఆత్మ వలన ప్రతి సమయమందును. ఎవరు ప్రతి సమయమందు? ప్రతి సమయమందును. చూడండి, అన్నిటికీ సమయం కలగదు, కానీ ప్రార్థనకు మాత్రం సమయం లేదు. అంటే అన్నిటికీ సమయం ఉంది. ఐ మీన్ ఎవరు? మన సులేమన్ రాశాడు, సోలమన్. నేను హిందీలో చెప్పా. అన్నిటికీ సమయం కలదు, అన్నిటికీ సమయం కరెక్టే, ఒప్పుకుంటారు సార్. కానీ ప్రార్థనకు మాత్రం యువర్ ప్రిన్సిపల్ డజంట్ వర్క్. Come on, hallelujah. ప్రతి సమయము is a praying time. In other words, you should run your spirit all the time. Come on, hallelujah. 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 గాలి పీల్చటానికి సమయం కలదు. How many of you are taking inhaling only in the morning? Come on. What does it say? ఏమని రాయబడింది? ప్రతి సమయమునందు, ప్రతి విధమైన ప్రార్థన. I like it in the English Bible. తెలుగు బైబిల్ కొంచెం నాకు ప్రతి సమయం అంటే నాకు అంత కనెక్ట్ అవ్వట్లేదు. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటే pray at all times. All times. Amen. Hallelujah. Hallelujah. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండండి. What is saying? Shut yourself in that atmosphere. మెలకువగా ఉండండి. ఆ 120 మంది ఎలాగ ఎదురు చూస్తూ ఉన్నారు. You go into that place. Amen. Hallelujah. Until you become one with the promise. Amen. Hallelujah. Hallelujah. నా ఆత్మ ఖడ్గం ఏంటంటే పలుకుబడి దేవుని యొక్క మాట అని చెప్పి ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ అన్నమాట రాస్తుంది. సో ఆత్మ ఖడ్గం మనము తిమ్మిరి కొనేదాకా ఫైట్ చేయాల్సింది ఏంటంటే అన్ని భాషల్లో ప్రార్థన చేయటం. హల్లెలూయా. ఐఎమ్ సర్వీసింగ్ మై ప్రేయర్ లైఫ్. నా ప్రార్థన జీవితాన్ని నేను సర్వీస్ చేస్తా ఉన్నాను. ఐఎమ్ ప్రేయింగ్ అంటిల్ ద సన్ రైజెస్ ఆన్ మై హెడ్. కమ్ ఆన్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేనా రాత్రి సూర్యుడా? Come on, hallelujah. Hallelujah. Come on, hallelujah. 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 తిమ్మిరి కొడినట్లు. Come on, hallelujah. నీ నోరు తిమ్మిరికి పట్టేసేయాలి. Hallelujah. ఎంత తిమ్మిరి పట్టిందంటే, I mean, what does it say? What does the Bible say? చెయ్యి తిమ్మిరి కొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు. కత్తి దానికి అంటుకొని పోవు వరకు. అందరూ చెప్పాలి, కత్తి దానికి అంటుకొని పోవు వరకు. వాక్యము నీ నోటికి అంటుకొని పోవు వరకు. నువ్వు మాట్లాడి 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 వాక్యం నిన్ను మాట్లాడిస్తూ ఉండాలి. నువ్వు అన్ని భాషల్లో ప్రార్థన చేసి 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 ఆపేసిన తర్వాత అది నీ చేత మాట్లాడిస్తూ ఉండాలి. హల్లెలూయా. I challenge you to get into that place. I pray and pray and pray and pray and pray and pray. One time I prayed 24 hours, 28 hours. I slept. My wife is telling, continuously in my sleep I was praying in tongues. Amen. కొంతమంది ఏమేమి అతికించుకుంటారంటే బబ్లిగమ్ లాగా చెత్తంతా ఆడి నవ్వులు ఊసేసి చెత్తంతా అంటించుకుంటూ ఉంటారు. దాన్ని పీకి కూర్చున్న చోతలు అంటించుకుంటాం. ఇలా అన్నారు బ్రదర్, ఇలా అన్నారు, ఇలా అన్నారు, ఆడి నవ్వులు ఊసేసిందంతా. ఎన్నిసార్లు చీకి, ఎన్నిసార్లు నవ్వులి, ఎన్నిసార్లు దాని మీద ఉమ్ముతూ లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి అది తీసుకొని వచ్చి ఏడుస్తూ ఉంటారు దేవుని మందిరంలో. నన్ను ఇట్లా అన్నారు బ్రదర్. హలో మిస్టర్ బబ్లిగమ్ విక్టిమ్. God is calling to another place. Hallelujah. Hallelujah.
హల్లెలూయా. నిన్ను చూసి ఏడ్చే వాళ్ళు ఏడవనియండి. మిమ్మల్ని చూసి హేళన చేసే వాళ్ళు హేళన చేయనియండి. మిమ్మల్ని చూసి వాట్ ఎవర్ పీపుల్ let them do whatever they want to do, let them do. But let me tell you, God wants you to promote you from a man that have a promise into a prophet that invokes the promise. హల్లెలూయా. వాగ్దానం కలిగిన వ్యక్తి నుంచి ఆయన వాగ్దానమును జరిగించే ప్రవక్తగా నేను మార్చాలనుకుంటున్నాడు. అంటే నేను చెప్పింది మీకు అర్థం అవ్వలేదు. నాకు టైం లేదా వచ్చిన చూపించండి, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. I mean the Lord told to that king Abimelech, go and restore this man's wife to him, for he is a prophet. నువ్వు ఎవరినైతే నీ దగ్గర చేర్చుకున్నావో ఆమె ఇతని భార్య. he is a prophet, అతను ప్రవక్త. నువ్వు రెస్టోర్ చేయబోతే చచ్చిపోతావు. నువ్వు చచ్చిన వాడు వేళ అయిపోతావు అని నేను యథార్థంగానే తీసుకున్నాను. యథార్థం. ఆయన సిస్టర్ అన్నాడు, ఏం కూడా అనింది. and then he will pray for you. అది రెస్టోర్ చేసి అందుకే నిన్ను ఆమెను తాక్కుండా నేను కాపాడాను అన్నాడు. Amen. Hallelujah. Hallelujah. And then the man with the promise, he didn't promise that he will have children, but he is a prophet in somebody else's life. ఎందుకంటే వాగ్దానం మింగేశాడు. Come on, hallelujah. See, when you become one with the promise, God will make you a prophet in somebody else's life. సో ప్రార్థన చేసిన తర్వాత అక్కడున్న గర్భాలు ఎవరైతే మూయబడినాయో అవన్నీ దేవుడు తెరిచాడు. Now when you imbibe, absorb yourself with the promise. Hallelujah. 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 అందుకని వాగ్దానంతో ఏకమైపోయిన దేవుని సేవకుని ఎప్పుడు కూడా చులకనగా చూడకూడదు. ఈ రోజున ఆ వ్యక్తికి పిల్లలు కనపడకపోవచ్చు, రేపొద్దున కనపడతాయి. అంటే ఈ రోజున కంపెనీలు కనపడకపోవచ్చు, ఆ రోజున కనపడతాయి. కానీ ఈ రోజున నీకు వచ్చేది ఏవి లేని వాటిగా కనిపించే ఆ దేవుని సేవకు నోటి నుంచే వస్తాయి నీకు. Come on, hallelujah. 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 In other words, Abraham is appearing barren in the outward, but he is not barren in the spirit. మీ జీవితం బయటికి ఎండిపోయిందిగా గొడ్డిపోయిందిగా కనిపిస్తా ఉందేమో, బట్ లెట్ మీ టెల్ యూ, ఇఫ్ ఐ హావ్ టు సే రెస్పెక్ట్ఫుల్లీ, యూ బికమ్ ప్రెగ్నెంట్ బై ద ప్రామిస్. వాగ్దానం వల్ల మీరు ఫలభరితులుగా చేయబడుతున్నారు. The seed of God, the sperma of God is breaking the barrenness of your soul. గొడ్డు పైన మీ ఆత్మీయ జీవితాన్ని దేవుని యొక్క బీజము. The fallow ground, బీడుబడిపోయిన నీ హృదయమును విరగొట్టుకొని చీల్చుకొని దేవుడు ఆ బీజమును నాటుతా ఉన్నాడు. And I'm telling you, your future will be fruitful. Your future will be fruitful. In your future you will see God's hand. You will see the fulfillment of the promises of God. Come on, hallelujah. ఈరోజు నా దగ్గర ఏమి లేవనుకుంటున్నారేమో, పిచ్చితనం అసలు. అది ఎవరికన్నా కళ్ళన్నీ నెత్తికెక్కి కింద దిగినోడు తప్పించి వాళ్ళు తప్పించి మిమ్మల్ని ఎవరైనా సరే మర్యాద చూడాల్సిందే. హల్లెలూయా. నా మాట వలన కాక. ఓ కమ్ ఆన్, హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నాను. Last Sunday I said a very powerful statement. Never ever play with the person who lives in the presence of God. దేవుని సన్నిధిలో జీవించే వ్యక్తి దగ్గర ఆటలాడకూడదు. Some people do not know before whom we live. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధులు ఏడిస్తే ఆ భూమి ఎండిపోద్ది. మన ఉప్పు. ఈ రోజున మనం జీవిస్తున్నాం కాబట్టి ప్రపంచం ఇంకా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉంటే, come on, hallelujah. 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 And then if somebody is afflicting the soul of the righteous,
విచారం ఏంటంటే చాలాసార్లు దేవుని బిడ్డలే, దేవుని సేవకులు దేవుని బిడ్డలని ఇబ్బంది పెడతా ఉంటారు. And here I pray for you, dear saints. I'm speaking heavy weighty words. నేను చాలా బలమైన మాటలు మీతో మాట్లాడుతూ ఉన్నాను. యు బీన్ వేస్టింగ్ యువర్ టైం. చాలా మంది మీ టైంని వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేల్ని తిరస్కరిస్తూ ఉన్నారు. ఇదిగో దేవుని బిడ్డలు తిరస్కరిస్తూ ఉన్నారు. ఐ వాంట్ పీపుల్ టు బికమ్ నేషనల్ ర్యాంకర్స్. I want people to become number 1 doctors. I want people to become the IAS, the IPS. Come on, hallelujah. The multimillionaires. Come on, hallelujah. Hallelujah. Great people of renown. Amen, hallelujah. That you will stand with that one word from God. Hallelujah. 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 అన్న ప్రేయర్ చేయండి అన్న. ఈరోజు రిజల్ట్స్ వచ్చి అంత దేవుడి మీద భారం వేసి రాశానన్న. బర్గర్ తిని రాశా రాజా, మండి తిని రాశానన్న. I have no problem praying. But what have you been doing? Where is the extra that you are showing over the ordinary? దేవుడు మీకు ఇచ్చిన ఎక్స్ట్రాని సహజమైన మనుషులకు అతీతంగా మీరు చూపించే లైఫ్ ఏంటి? You're born again, filled with the Spirit, speaking in tongues. You must be extraordinary. Come on, hallelujah. రక్షణ పొందే బాప్టిజం తీసుకుని దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డావు, అన్య భాషలో మాట్లాడతావు. మీ జీవితానికి వేరే వాళ్ళు కంపేర్ చేసుకుంటే అసలు సంబంధమే ఉండకూడదు. అసలు ఆ బ్రదర్ నాకు అలా చేయటం రాదు, నీకేం చేయటం వచ్చు? దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అదే నేను మొన్న ఫ్రైడే చెప్తా ఉన్నాను. నేను ఎలాగ అడగాలో తెలియదు, నా యొక్క ఖడ్గం ఎలా వాడాలో తెలియదు, యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో తెలియదు కనుక ఆత్మ తానే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో. Come on, hallelujah. Hallelujah. The spiritual picture, amen, hallelujah. Hallelujah. దేవుని చిత్త ప్రకారం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. Come on, hallelujah. The only person a victim is allowed to speak is to his attorney. ఏదైనా వ్యక్తి ఏదైనా అనుకోని పరిస్థితుల్లో బంధించబడి ఒకవేళ చెరసాలలో ఉంటే తను మాట్లాడటానికి అనుమతించబడి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే లాయర్. కొన్నిసార్లు రాంగ్గా ఫ్రేమ్ చేసేస్తారు. The only person, that person under trial, ఆ నేరము క్రింద, ఆ నెపము క్రింద ఉన్నవాడు మాట్లాడడానికి ఎవరితో మాట్లాడ అనుమతిస్తాడు? ఓన్లీ లాయర్. ఆ లాయర్ స్ట్రాంగ్ అయితే ఇతని లైఫ్ సేఫ్. Come on, hallelujah. 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 And let me tell you, you have an attorney from heaven. His name is God the Holy Spirit. ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. And then he said to me, son, భూమి పుట్టినప్పటి నుంచి నేను వాదించిన ఏ కేసు ఇప్పుడు దాకా ఫెయిల్ అవ్వలేదు కుమారుడా. నీ జీవితం గురించి ఏడ్చి తల బాదుకో మాకు. Come on, hallelujah. నేను నిన్ను రక్షించాను, నువ్వు రక్షింపబడ్డావు, కానీ నీ పరిస్థితి అలా లేదు. నేను స్వస్థపరిచాను, కానీ నీ పరిస్థితి అలా లేదు. నేను నిన్ను ఆశీర్వదించాను, కానీ నీ పరిస్థితి అట్లా లేదు. లెట్ మీ ఇంటర్సీడ్, లెట్ మీ ఫైట్ యువర్ కేస్. నీ కేసు నాకు ఇచ్చేయి. నీ మీద వాగ్దానం ఉంది, కానీ వాగ్దానం నీలో జరగట్లా. సో నువ్వేం చేయాలి? ప్రసవ మీద పడినట్టు సృష్టి యావత్తు మూలిగినట్లు, ఇఫ్ యూ కెన్ కమ్ ఆన్ గ్రోన్ విత్ మీ. Yeah. Come on, does anybody understand what I am talking right here? Hallelujah. Come on, shout it loud, hallelujah. ఎందుకు hallelujah? నీకంటే బాగా కత్తి వాడగలిగిన ఒక ఆయన ఉన్నాడు. Come on, hallelujah. మనకంటే బాగా నేర్పరైన వాడు ఒక ఆయన ఉన్నాడు. Oh, come on, hallelujah. His name is God the Holy Spirit. Amen. Shut yourself there in that place. ప్రార్థన చేసి బయటకు చెప్పాలి, నా మాట వలన కాక. Hallelujah. 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 God is going to promote some people from the custodians of the promise.
into the prophets unto nations. Hallelujah. 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 తన చెయ్యి తిమ్మిరి గురినంతగా. మళ్ళా ఒకరోజు ఇలాగ చదువుతూ ఉన్నాను. And I went into the marathon of praying of 36 hours. Hallelujah. And later ఇంక చెప్పండి ఇంక తర్వాత. నిద్ర నేనా, ఆహారమా నేనా, ఆకల నేనా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లెట్స్ జస్ట్ సీ ఇట్. The tenacity of the promise must wax sleep out of your eyes. దేవుని మాటలో ఉన్న తీవ్రత మీ కళ్ళకున్న నిద్రని నెక్స్ట్ 60 సంవత్సరాలు పారద్రోలు గాక. నాకు అనిపిస్తుంది ఎప్పుడో ఒక 24 hours ప్రేయర్ పెట్టాలనిపిస్తుంది. ఫాదర్ జస్ట్ లైక్ షట్. వాళ్ళు 10 రోజులు ఉన్నారు, మనం ఒక 24 hours ట్రై చేద్దామా ఎప్పుడన్నా? మళ్ళీ ఫోన్లు ఎత్తి బయటకు వచ్చి ఒక్కొక్క ఇద్దరు ఆంటీకి ఇచ్చి, బ్రదర్ మరి ఇప్పుడు ఇది వస్తుంది బ్రదర్, ఇది చేసేస్తుంది. కొంతమంది అంటే ఏంటో ఈ అబ్బాయికి ఏం పని లేదు, పెద్ద పెయిన్ అంటే మేము అక్కడి నుంచి రావాలి, మేము ఎక్కడి నుంచి రావాలి, మాకు కూర్చోలేదు మేము. I wag that maca spirit right now in the name of Jesus. May you go and chew some grass. But while we are slaying the heads of the giants, come on, hallelujah, hallelujah. 3 నెలలు నేను చెప్పి బయటకు వచ్చి I prophesied some powerful prophecies over my sister and my brother-in-law those days. When I have a situation, I go into that place and they come out and నా మాట వల్ల కాక యెహోవా జీవము తోడు. I told to my younger sister, if this does not happen, I am not a man of God. నా మాట వలన కాక. I told to some people, నా మాట వలన కాక. చూసుకోండి మీరు ఏం చేస్తారు చేసుకోండి, నా మాట వలన కాక. Come on, hallelujah. We did not come here to play around. Come on, మనం ఆడుకోటానికి రాలేదు. Come on, hallelujah. ఆడించటానికి వచ్చాం. Come on, hallelujah. Hallelujah. Come on, hallelujah. The devil, you cannot play around. Come on, hallelujah. I speak the raw fire of the Holy Ghost to get inside your spirit. Come on, hallelujah. Nidra nena, ratra nena, anna vidavaga. May God raise some violent intercessors, custodians of the promise. Come on, hallelujah. People that carry heaven with them, the presence of God with them. Hallelujah. That's what they would not lyrics ఇచ్చాడు ఆ పాటకి. నా సన్నిధి నీకు సైన్యంగా ఇస్తున్నాను కుమారుడా, నా మాట నీ ఖడ్గంగా ఇస్తున్నాను. అడిగినవన్నీ ఇచ్చాను, అనుకున్నవన్నీ జరిగిస్తాను. Come on, hallelujah. నేను అనుకోని వాటన్నిటి దేవుడు నా కొరకు జరిగిస్తా ఉన్నాడు. Oh, come on, hallelujah. అనుకొననివి 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 అనుకొననివి. Oh boy, hallelujah. నా ధైర్యము, నా బలము El Shaddai. Hallelujah. And I speak the same strength into your spirit. Amma. I'm a Vedoralu, but she is a prophetess. Come on, hallelujah. అంటే వాగ్దానం ఉంది మెస్సయ్యను చూస్తానని, కానీ వాగ్దానము చేత అబ్జార్బ్ చేయబడి ఆమె ప్రవక్త అయిపోయింది. She graduated from the one who has the promise into the one who can invoke the promise. She graduated into the prophetic office. Come on, hallelujah. మీరు వాగ్దానము పొందిన వారు వాగ్దానమును వేరే వాళ్ళ జీవితంలో నెరవేర్చే వాళ్ళకి ఎప్పుడవుతారంటే, మీకు దేవుడు చేస్తానన్న వాగ్దానము అది జరిగిపోయిందని మీరు చూసినప్పుడు, జరగక ముందే దానిలో జీవిస్తున్నప్పుడు. Hey, come on, hallelujah. 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 అది ఇంకా చేతితో ముట్టుకోక ముందు నీ ఆత్మ అక్కడ జీవిస్తున్న ఆ పరిధిలో నివసిస్తుంటే, you're not the empty person anymore. You're not the one that is empty. People are seeing you as empty. Maybe people I mean మిమ్మల్ని ఎవరెవరికి కల్లోకి దేవుడు రావాలో ఆల్రెడీ కల్లోకి వచ్చాడు ఆయన. నా గురించి వచ్చి ఉంటాడు ఇంటే సరే. Come on, hallelujah. Hallelujah. Hallelujah.
I seriously says, even there are here people that God has come into dreams, telling to do whatever you need to do for Father's house, whatever you need to give, whatever you need to. I mean, come on, hallelujah. I sense by the Spirit there were at least 20 people. దేవుడు మిమ్మల్ని చేయమన్న దాన్ని చేయకుండా హోల్డింగ్ యువర్ సీడ్, హోల్డింగ్ యువర్ థింగ్, హోల్డింగ్ యువర్ వర్క్. ఐ మీన్ ఇంత వాక్యమైన ఒక తీర్మానం చేసుకోవాలి దేవుని సన్నిధిలో. అదేంటంటే కనీసం నెలలో ఒక్క వారం అన్న దేవుని సన్నిధిలో సర్వ్ చేయాలని. యువర్ బ్రేక్ త్రూ ఈస్ కనెక్టెడ్. Hallelujah. I feel like the angel is keeping some crowns upon people. I'm a Noel, nee pakkana, who is your friend? I see the angel of the Lord keeping a crown over you, a golden crown. I don't know what it is. Something is about to break over your life. Hallelujah. 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 I see God is doing something. Amen. Hallelujah. Especially the people అందరు వెళ్ళిపోయి దత్త నిలబడదామని తీర్మానం చేసుకున్న వాళ్ళ మీద దేవుడు ఈస్ ప్లేసింగ్ రైట్ నౌ. అందరికి కనపడేలాగా ఒకరోజు అభిషేకిస్తాడు రాజుగా, కానీ ఎవరికి కనపడకుండా ఇంకో రోజు కూడా అభిషేకించేస్తున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. దట్ ఈస్ యువర్ టైమ్ నౌ. You're being anointed today to be the prophet, where you graduate from having the promise into delivering the promise, so that you can become a prophet. మీకు అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. దావీదు హెబ్రోన్లో అందరి ముందు అభిషేకించబడ్డాడు రాజుగా, కానీ ఎవరికి తెలియకుండా ఒకరోజు ఇంట్లో అభిషేకించబడ్డాడు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. That is like today is like that date for you. God is anointing you today when nothing is there in your life, by the word of God. Just like he sent Samuel to there, God has sent me to you, and I'm speaking over you. Oh, come on, hallelujah. Enviable words. నీ అన్నదమ్ములందరూ కులుకునే enviable words నీతో మాట్లాడుతున్నాను. For the Lord has sent me to pronounce those words over you. Oh, come on, hallelujah. That you don't stick to the hurts and the wounds that you went through. మీరు వెళ్ళిన గాయాలకి వాటికి మీరు మీ జీవితాన్ని అంటి పెట్టుకోకుండా, that you will see through the joy that is set before you. Hallelujah. దేవుడు మీతో వచ్చిన ఆనందమునకు మీరు గ్లూ చేసుకొని, that you will run this race with endurance. చాలా మంది ఒక ల్యాప్ లో ఆగిపోయారు, సెకండ్ ల్యాప్ లో ఆగిపోయారు, థర్డ్ ల్యాప్ లో ఆగిపోయారు, ఫోర్త్ ల్యాప్ లో ఆగిపోయారు. జస్ట్ ఇంకా 4 అడుగులు వేస్తే ఫినిష్ చేస్తా అన్న టైంలో రిటైర్ అయిపోయారు. బట్ గాడ్ ఇస్ టెల్లింగ్ యు, సన్, ప్రెస్ ఆన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించును. When you carry the presence of God, నేను ఈ మాట చెప్పచ్చో చెప్పకూడదో తెలియట్లా, బట్ ఐమ్ టెల్లింగ్ యూ, మీరు ఎక్కడ పడితే అక్కడ వాడమాకండి. చెప్పంటారా? మీరు దేవుని సన్నిధిని మీరు క్యారీ చేసినప్పుడు God will make you God to the devil that is hurting the people of God. Hallelujah, hallelujah, hallelujah. మీరు దేవుని సన్నిధిలో జీవించడం, దేవుని సన్నిధిని మోసుకొని పోవటం మీరు చేసినప్పుడు, ఏ మనుషులైతే దయ్యంలాగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ జీవితాల మీద దేవుడు మిమ్మల్ని దేవునిగా చేస్తాడు. You become the ultimate supreme authority. Hallelujah. దీన్ని నాకు I don't know how to really tell, because I'm in the process of really imbibing the articulation that I hear in the heavenlies, for which I don't find an expression to tell you. నాకు ఒక ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు. I mean, it's just like the Lord said to me, son, this is about fighting the wickedness in the heavenly places. ఉన్నత స్థలములలో ఉన్న వికెట్నెస్ ని ఎదురుగా ఫైట్ చేయడం. ఈ 120 మందిని ఎందుకంటే అక్కడ షట్ అయిపోయమన్నాడంటే, బికాస్ దీస్ పీపుల్ ఆర్ ప్రేయింగ్ అగైన్స్ ద వికెట్నెస్ దట్ ఈస్ ఇన్ దట్ అట్మాస్ఫియర్. వీళ్ళకి వాగ్దానమే, కానీ ఇశ్రాయేల్ ప్రజలకు అది ప్రవచనము. యోవేలు చెప్పిన ప్రవచనం అది. అమ్మా, నీకు అది వాగ్దానమే, కానీ నువ్వు ఇంకా పుట్టక ముందు నీ జీవితంలో జరగబోయేది ఆల్రెడీ తన సేవకుల ద్వారా ఆయన ప్రవచించాడు. Oh, come on, hallelujah. Oh, you don't understand what I'm just talking. For you, you're only thinking that is your personal promise. But it is the national breakthrough. It is the prophetic fulfillment.
This is what Joel has prophesied. We are not drunk as you suppose. మేము మీరు అనుకున్నట్టు మద్యము వలె మేము మత్తులేం లేవు. యోవేలు ప్రవక్త ప్రవచించిన రీతిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటించిన రీతిగా ఏమైంది? You became an IAS. నీకు హార్వర్డ్ యూనివర్సిటీలో కమాన్ సీట్ వచ్చేది. కమాన్, హల్లెలూయా. By the way, I want to announce, by the grace of God, మన బ్రదర్ జాన్ మోషే గారు అబ్బాయికి హార్వర్డ్లో, I mean, he's a one and only one from India to secure a seat in Harvard. Amen. Hallelujah. Come on. To God be the glory. Come on, you better do it like you feel it. Hallelujah. 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 వ్యక్తిగతమైన వాగ్దానం అనుకుంటున్నారేమో. No, that can be like that, but it is the prophetic word. Amen. Hallelujah. మీ జీవితంలో జరిగే కూడా ఏదైనా సరే. హల్లెలూయా, ఓ హల్లెలూయా. దీన్నే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే కొన్ని జరగవు కుమారుడా, కొన్ని పుట్టవు అన్నాడు ఆయన. As you are praying, God is birthing some things. Amen. Hallelujah. Hallelujah. Oh hallelujah. Oh dear saints, I am telling you, this must make you completely engrossed, అబ్జార్బ్డ్. ఇంకా మాటలు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇక దేవుని యొక్క వాగ్దానంలో, దేవుని యొక్క వాక్యాలు మీరు అబ్జార్బ్ అయిపోయి ఉండాలి. వికెడ్నెస్, ఫైటింగ్ వికెడ్నెస్. నేను దీని గురించి అందుకని చెప్తున్నాను. యూ హ్యావ్ టు సీజ్ యువర్ డెస్టినీ. అండ్ ఇఫ్ యూ ఫెయిల్ టు ప్రామిస్ అండ్ ఫెయిల్ టు ప్రే ఫర్ ద ప్రామిస్, నేను ఇది లైవ్లో కూడా చెప్పకూడదు అనుకున్నా, బికాస్ దిస్ ఇస్ ఫర్ ఓన్లీ ఫర్ ఐ మీన్ సంబడి ఇన్ ద స్పిరిట్ దట్ కెన్ సీ. జాన్ ఆ టైంలో అంతమంది రాజులు ఉన్నప్పుడు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు జాన్, రైట్? యోహాన్ దగ్గరికి వచ్చింది. అండ్ దెన్ జాన్ వాస్ టాకింగ్ అబౌట్ హేరోదు యొక్క, ఐ మీన్ హౌ హీ ఈస్ లివింగ్ దట్ లైసెన్షియస్ లైఫ్ హీ సేస్, రైట్? అండ్ దెన్ అక్కడ ఏమని రాయబడిందంటే, I don't know how to put it, and I'm just giving to your discretion. యోహాన్ తీసుకెళ్ళి చెరసాలలో పెడతారు హేరోదు, and then he is beheaded. Very sad story. నాకు చాలా అంటే I don't know if I can really tell that. Verse 18, chapter 3 and verse 18. So with many other exhortations he preached the gospel to the people. But when Herod the Tetrarch was reprimanded by him because of Herodias, his brother's wife, and because of all the wicked things which Herod had done. All the wicked things that Herod had done. Everybody say wicked things. You're fighting against wickedness. అక్కడ ఒక మాట రాసింది. Herod also added this up all. He locked John up in prison. Luke 3 verse 20. అది వరకు తాను చేసినవన్నీయు చాలవన్నట్టు అతడు యోహాను చెరసాలలో వేయించెను. యోహాను చెరసాలలో వేయించెను. పై వచనం చదువుదాం సిస్టర్ ఒకసారి. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము, అతని సహోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతన్ని గద్దించినందుకు. దుష్కార్యములు, ఎవరిబడి సే దుష్కార్యం, వికెడ్నెస్. నౌ చాప్టర్ 3 verse 1. అన్నయ్యు కయపయు ప్రధాన యాజకులను ఉన్న కాలమున అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చింది. గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను. The breakthrough that you got to receive the word is not sufficient to see the fulfillment of the word. మీకు దేవుని యొక్క వాక్యం మీ దగ్గరికి రావడానికి వచ్చిన ప్రార్థన జీవితం, ఆ బ్రేక్ త్రూ ఏదైతే ఉందో, అదే ప్రార్థనా జీవితం మీ దగ్గరికి వచ్చిన వాక్యం నెరవేర్చబడటానికి అది సరిపోదు. యూ నీడ్ టు న్యూ లెవెల్ ఆఫ్ బ్రేక్ త్రూ. Are you all here? I'm actually preparing for a 500 people pastors meeting. దాని గురించి మాట్లాడుతూ the Lord said to me, and this is the word to everybody that are preaching. The Lord said to me to tell everybody that you're preacher, preach less, pray more.
ఎందుకంటే దట్ వికెడ్నెస్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ దట్ అట్మాస్ఫియర్, దాన్ని ఛేదించి ద వర్డ్ కెన్ కమ్ టు యూ. మీ దగ్గరికి వచ్చింది, దాన్ని ఎవరు బట్ మీ దగ్గర వచ్చిన వాక్యం బయటికి వెళ్ళి పనిచేయాలంటే దెర్ ఇస్ వికెడ్నెస్ అవుట్ సైడ్. అందుకని దట్ ఇస్ ద నౌ ద రోల్ ఆఫ్ ద చర్చ్ హ్యాస్ కమ్. అట్లాగే హేరోదు ఇక్కడున్న హేరోదు బంధించినట్లుగా పేతురుని బంధించినప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Because collectively as the church we can fight the wickedness in the heavenly places. అందుకనే నేను మిమ్మల్ని చేతులు పట్టుకొని బతిమాలేది ఏంటంటే, దేవుడు మీకు ఇచ్చిన బ్రేక్ త్రూ అది మీరు కొనసాగాలి అంటే మీరు ఇండివిజువల్గా ఉంటే అది అవ్వదు. యూ హ్యావ్ టు కనెక్ట్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. బికాస్ కలెక్టివ్లీ యాజ్ వి గ్యాదర్ టుగెదర్ అండ్ ప్రే, ఓ హల్లెలూయా, హల్లెలూయా, దెన్ యూ కెన్ అవుట్ రూల్ ద వికెడ్నెస్. ఏమైపోయింది? I somehow have different understanding about John's lockup and John's beheading, which నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ జాన్ తక్కువ ప్రార్థన చేసిన పొరపాటు గురించి చెప్పట్లేదు. వాళ్ళ పేర్లు ఎత్తడానికి వాళ్ళు నిలబడిన ప్రదేశంలో ఉన్న ధూళితో కూడా ఏమాత్రం కూడా నేను సమానం కాదు. బట్ ఐఎమ్ జస్ట్ టాకింగ్ టు యూ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు వాక్యం వచ్చింది, బ్రేక్ త్రూ వచ్చింది, కానీ నువ్వు ఎక్కడ లాక్ అయిపోయావు. సమ్ పవర్ హ్యాస్ లాక్డ్, సమ్ డెమానిక్ పవర్. అందుకని మనం పోరాడినది శరీరాలతో కాదు. ఓ కమ్ ఆన్, హల్లెలూయా. అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నాం. So you have the word of God, but you're locked somewhere. You have the promise of God, but you're locked somewhere. You have a ministry that should not end now, but you're locked somewhere. Come on, you got to fight against that. Come on, 60 seconds to 120 seconds ప్రార్థన చేద్దాం. Come on, let's all pray right now. Let's throw our hands towards the heavenly Father. మన పరలోక తండ్రి వైపు మన రెండు చేతులు ఎత్తి, Lord, I'm in locked somewhere, Lord. Come on. Lord, I need a prison break. Lord. I need a prison break. Come on. Yes, you got breakthrough, you got the word, but something around you, unreasonable people were seizing your destiny. మీరు దేవుని సేవకుడు అని తెలుసు కూడా మీ జీవితంతో ఆడుకోవాలని ట్రై చేస్తున్నారు. కమ్ ఆన్, హల్లెలూయా. దేవుని బిడ్డవని తెలుసు కూడా, బట్ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ సమ్ పీపుల్ హూ విల్ క్రాస్ దట్ లైన్ ఆఫ్ కంఫర్ట్. ఆ కంఫర్ట్ లైన్ ని దాటే వారి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. జస్ట్ లైక్ ద సన్ ఆఫ్ డౌడ్. కమ్ ఆన్, ఐ వాంట్ ఎవ్రీ మౌత్ టు బి ఓపెన్. మీరు నిజంగా దేవుని యొక్క వాక్యం చేత కుదిపివేయబడినట్లయితే, మీరు నిజంగా మీ హృదయం నిజంగా ఈ రోజున ఒక గుణపంలాగా దేవుని యొక్క వాక్యం ఒక సుత్తిలాగా, ఇఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ కమ్ టు యు లైక్ ఫైర్ అండ్ లైక్ హ్యామర్, కమ్ ఆన్, let your voice come out of your spirit. ఎప్పుడు వినబడే వాళ్ళ స్వరమే కాదు. Come on, you better pray from the depth of your spirit right now. Oh ramasi kelene mandalo bosto. As you pray, I pray, may you receive that blanket of the men of old. అలాంటి ప్లేస్ని చూడండి, అలాంటి ప్లేస్లోనే ఎలైజా వెళ్ళాడు, కానీ తప్పించుకున్నాడు. అందుకనే జాన్ హ్యావ్ ద సేమ్ స్పిరిట్ ఆఫ్ ఎలైజా, బట్ ఎలైజా సక్సీడెడ్. Oh, come on. Elijah succeeded, escaped the wickedness. Jezebel యొక్క wickedness ని escape అయిపోయాడు. Come on, I pray in the name of Jesus. లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకొని, as you pray, the power of the Lord is coming upon certain individuals right now. ఎవరైతే చాపిన హస్తమును సిరమందోలోబోసో కెరెనమెందెకేస్తా, యెహోషువ తన ఈటెను చాచినట్లుగా ఎవరైతే తమ చేతులను ఆకాశం వైపు చాపుతున్నారో, the power of the Lord is coming. God is taking hold of your spirit. God is taking hold of your spirit. God is taking hold of your life. Father, I pray in the name of Jesus, may you raise a people that will fight against the wickedness. Thank you, Jesus. Thank you, Father. Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. Oh, I bless your people. Father, I pray for a prison break for your children. In
Jesus' mighty name. Somebody said a loud amen. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.